మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇంతలో అమ్మాయికి వేరే సంబంధం చూశారు తల్లిదండ్రులు. తన టాలెంట్ అంతా ఉపయోగించి సంబంధాన్ని చెడగొట్టాడు ఆ ప్రేమికుడు. పెళ్లి చేసుకుంటాను, ఫలానా చోటికి రమ్మని ప్రియురాలిని పిలిచాడు. ప్రేమించినవాడు పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ యువతి వెళ్ళింది. ప్రియుడు ప్లేట్ ఫిరాయించాడు. పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. ఒకవైపు పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం చెడిపోయి మరోవైపు ప్రియుడు మోసం చేయడంతో యువతి న్యాయం కోసం ధర్నాకు దిగింది. ప్రియుడి చేతిలో మోసపోయి న్యాయం కోసం అతని ఇంటి ముందే ధర్నాకు దిగింది ఓ యువతి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్లో జరిగింది ఘటన. గ్రామానికి చెందిన భిక్షపతి కూతురు స్థానికంగా ఉండే తాటికంటి చందు 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంతలో అమ్మాయి కుటుంబ సభ్యులు బంధువుల అబ్బాయితో పెళ్లి కుదుర్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చందు తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటే కాపురాన్ని చెడగొడతానని బెదిరించాడు. పెళ్లి కొడుకు కాల్ చేసి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని, నువ్వు అడ్డు రావద్దని హెచ్చరించాడు. దీంతో నిశ్చితార్థం ఆగిపోయింది. ఫలానా చోటికి వస్తే ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని ప్రియురాలికి సమాచారం ఇచ్చాడు చందు. ప్రియుడు చెప్పినట్టుగానే సమయానికి అక్కడికి వెళ్ళింది ఆ యువతి. కానీ ప్రియుడు హ్యాండ్ ఇచ్చాడు. పెళ్లి చేసుకునేది లేదని మొహం చాటేశాడు. దీంతో యువతి షాక్ అయింది. ఓవైపు పెద్దలు కుదిర్చిన సంబంధం చెడిపోయింది, మరోవైపు ప్రియుడు మోసం చేశాడు. ఇది తట్టుకోలేని యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బిడ్డను కాపాడుకున్న తల్లిదండ్రులు న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు పెట్టాల్సిన పోలీసులు హేళనగా మాట్లాడి పంపించారని ఆరోపిస్తున్నారు బాధితులు. పెళ్లి చేసుకుంటావు, వాంతో ఎట్లుంటా, నువ్వు నన్ను వేసుకోకుంటే నేను చెప్తా అన్నాడు సార్. నన్ను మొన్న జమ్మికుంటకు రమ్మని నన్ను తీసుకోవద్దని చెప్పి బెదిరించిండు. నేను రానని చెప్పిన తర్వాత నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన అబ్బాయికి ఫోన్ చేసి ఆ అబ్బాయిని నేను నామే పెళ్లి చేసుకుంటాను, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, నువ్వు డ్రాప్ అయిపో అని చెప్పిండు సార్. ఆ అబ్బాయి మొత్తం వాయిస్ రికార్డ్ చేసి మా బాబాకు పంపిండు. ఆ పంపిన దానివల్ల మా అందరికి తెలిసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నేను ఎందుకు చేసుకుంటానని నన్ను మోసం చేసి ఇంటి నుండి అందరు వెళ్ళిపోయారు. వచ్చిన బట్టలు కొన్నాం, ఇవన్నీ మమ్మల్ని అర్థం చేసిండు. అబ్బాయికి ఫోన్ చేస్తే అబ్బాయి రికార్డ్ చేసిండు. అబ్బాయికి ఫోన్ చేసి మళ్ళీ ఏమంటాడు, నా పేరు బయటికి రావద్దు, ఆ అమ్మాయి ఇంట్లో తెలియవద్దు, మా ఇంట్లో తెలియవద్దు, నువ్వే ఇష్టం లేదని తప్పుకో. పోలీసుల్ని ఆశ్రయించిన న్యాయం జరగకపోవడంతో ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది బాధితురాలు. అప్పటికే ప్రియుడు చందుతో పాటు అతని తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి పారిపోయారు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు టెంట్ వేసి ధర్నాకు దిగారు గ్రామస్తులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. న్యాయం చేస్తామని యువతికి హామీ ఇచ్చారు. అటు అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత వాళ్ళు కూడా చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసి పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటే చెప్పకుండా అతడు అతని తల్లిదండ్రులతో సహా ఇంటికి తాళం వేసి ఫరారైనట్టుగా తెలిసింది. అతడి పైన 354D, 417, 420 అండ్ 506 IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. క్రిమినల్ కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేయడమే కాకుండా ఆమె నిశ్చితార్థాన్ని ప్రియుడు చెడగొట్టిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. యువతికి మద్దతుగా నిలిచిన గ్రామస్తులు ఆ నయవంచకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.